నెక్స్ట్ 11th వన్ చూడండి. 15 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 7 ప్లస్ 3. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ 2 టర్మ్స్ ఇచ్చారు, ఆర్హెచ్ఎస్ సైడ్ 1 టర్మ్ ఇచ్చారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బోత్ సైడ్స్ ఎక్స్పాండ్ చేద్దాం. ఈ టర్మ్స్ని 15తో మల్టిప్లై చేద్దాం, ఈ టర్మ్స్ని 4తో మల్టిప్లై చేద్దాం, ఈ టర్మ్స్ని 2తో మల్టిప్లై చేసి ఫస్ట్ మనం బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ సమ్ని రాసుకుందాం. 15 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 7 ప్లస్ ఎక్స్ కదా. సో 15 ఇంటూ ఎక్స్ 15x, మైనస్ ఉంది కదా, మైనస్ 15 వన్స్ 15 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 3s 12 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 2 7s 14 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఎల్హెచ్ఎస్ సైడ్ చూడండి, 15x 4x. ఇక్కడ ప్లస్ సింబలే ఉంది, ఇక్కడ కూడా ప్లస్ సింబలే ఉంది, కాబట్టి 15x ప్లస్ 4x ఎంత అవుతుంది, 19x అవుతుంది. నెక్స్ట్ మైనస్ 15 ప్లస్ 12 మైనస్ చేయాలి. మైనస్ 15 ప్లస్ 12 ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 15కి మైనస్ సింబల్ ఉంది, 12కి ప్లస్ సింబల్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా. సో 15 మైనస్ 12 చేస్తే మనకు 3 వస్తుంది. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, సో మైనస్ రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు 14 ప్లస్ 2x. ఇప్పుడు మనం ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 19x. ఆర్హెచ్ సైడ్ ఉన్న 2xని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది కదా, ప్లస్ 2x మైనస్ 2x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ 3ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 19x మైనస్ 2x ఎంత అవుతుంది, 17x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 14 ప్లస్ 3 17. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 17 అన్నది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ 1 వచ్చింది. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడండి. 3 ఇంటూ 5z మైనస్ 7 ప్లస్ 2 ఇంటూ 9z మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 8z మైనస్ 7 మైనస్ 111. ఈ 3 సమ్స్ చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి, కానీ సింప్లిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ముందు సమ్ని రాసుకుందాం. 3 ఇంటూ 5z మైనస్ 7 ప్లస్ 2 ఇంటూ 9z మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 8z మైనస్ 7 మైనస్ 111. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్స్ని 3తో మల్టిప్లై చేద్దాం, ఈ టర్మ్స్ని 2 మల్టిప్లై చేద్దాం, ఈ టర్మ్స్ని 4తో మల్టిప్లై చేసి ఫస్ట్ మనం బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. 3 5s 15, 15z మైనస్ ఉంది కదా, మైనస్ 3 7s 21 ప్లస్ 2 9s 2 ఇంటూ 9z 18z మైనస్ ఉంది కదా, మైనస్ 2 11s 22 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 8z 32z మైనస్ ఉంది కదా, మైనస్ 4 7s 28 మైనస్ 111. ఇప్పుడు ఇక్కడ z ఉంది, ఎల్హెచ్ఎస్ సైడ్ చూడండి, 15z ఉంది, 18z ఉంది. ఈ రెండింటికి కూడా ప్లస్ సైన్సే ఉన్నాయి కదా, సో 15z ప్లస్ 15z ప్లస్ 18z ఎంత అవుతుంది, 33z. నెక్స్ట్ మైనస్ ఉంది కదా, మైనస్ 21 మైనస్ 22, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో 21 ప్లస్ 22 చేయాలి మనం, 43 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 32z మైనస్, ఇక్కడ చూడండి, మైనస్ 28 మైనస్ 111, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా,
సో 28 ప్లస్ 111 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 139 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 33z, ఇక్కడ 32z ఉంది కదా, 33z. ఇప్పుడు వేరియబుల్స్ని ఒక సైడ్ రాసుకుందాం. 33z RHS సైడ్ ఉన్న ప్లస్ 32zని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ 32z అనేది మైనస్ 32z అవుతుంది. సో మైనస్ 32z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 139 ఉంది కదా, మైనస్ 139. ఈ మైనస్ 43ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 43 అవుతుంది. 33z మైనస్ 32z ఎంత అవుతుంది? 1 కదా. సో z అని రాసుకుందాం. z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 139 ప్లస్ 43, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. సో 139 మైనస్ 43 చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కదా. సో ఈ రెండింటిని మైనస్ చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ 96 వస్తుంది. ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కదా, సో సైన్ రాసుకోవాలి. z వాల్యూ ఎంత వచ్చింది మనకు? -96. ఇదే ఆన్సర్.